నమస్తే. ఈరోజు నేలతల్లి లైవ్కు స్వాగతం. దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ 2026ను ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా వ్యవసాయ రంగానికి ప్రకటించిన బడ్జెట్ ఎలా ఉంది, రైతుకు ఎలా మేలు చేస్తుంది, ఏఐ డిజిటల్ వ్యవసాయం, ప్రకృతి సాగు, ఎఫ్యూల నిర్మాణానికి సంబంధించి వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలవు, ఈ అగ్రి బడ్జెట్పై రైతుల అభిప్రాయాలు ఏంటి అన్న అంశాలపై ఈరోజు లైవ్లో సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే అగ్రి నిపుణులు సంతోష్రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అగ్రి బడ్జెట్పై మీ అభిప్రాయాలు పంచుకోవడానికి ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్కి కాల్ చేసి మీ సందేహాలన్నీ లైవ్లో అడగొచ్చు. అంతకంటే ముందుగా బడ్జెట్పై రెండు తెలుగు రాష్ట్రాల రైతులు, రైతు సంఘాల నాయకులు వారి అభిప్రాయాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుస్తాం. మొత్తం బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలు కేటాయించింది 2.75%. దీంతో అంటే 1,62,700 కోట్ల రూపాయలు. దీనివల్ల రైతుల ఆదాయం ఎలా పెరుగుతుంది? పంట కోత యంత్రాలు కానీ ఇవన్నీ రైతుకు సబ్సిడీలో అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఆ విధంగా యాంత్రీకరణ కూడా మనం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకించి ప్రతిపాదిస్తే చాలా రైతులకు ఉపయోగంగా ఉంటుంది. వాణిజ్య పంటలు కాబట్టి అన్నిటికీ కూడా కేంద్రంలో పూర్తిగా బడ్జెట్ లేకపోవడం అన్యాయం జరిగిందని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈ బడ్జెట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఓన్లీ కార్పొరేట్ శక్తులకు తప్ప రైతాంగానికి కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సత్యసాయి జిల్లా నుంచి మేము కూడా డిమాండ్ చేస్తాం. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచలేదు, కాస్త కూస్తో తగ్గించారు. ఈ బడ్జెట్ చూసినప్పుడు చాలా అన్యాయంగా ఉందనేటువంటిది మా అభిప్రాయం. 153 కోట్లు ప్రకృతి వ్యవసాయానికి కేటాయించిన మినహా కొత్తగా అది చేసింది ఏమీ లేదు. భారతదేశంలో జనాభాలో దాదాపు 50% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే వ్యవసాయం ఆధారపడుతుంటే వారి గురించి బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయకపోవడం, వారి గురించి ప్రస్తావనలు సరిగ్గా చేయకపోవడం చాలా విచారకరం. గ్రామాల్లో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఏమాత్రం రైతును ఆదుకునే విధంగా లేదు. ఏప్రిల్లో మీరు ఏదైతే నిజమైనటువంటి దాన్ని చేస్తారో దానిలో పరిశీలించాలని చెప్పి మేము ప్రభుత్వానికి, వ్యవసాయ రంగానికి ఈ నిధులు సరిపోవు, వాస్తవ నిధులు కేటాయించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి, రైతుల ఆత్మహత్యలు నివారించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు పండించినటువంటి పంటలకు మద్దతు ధర ఊసేయత్తలేదు. వ్యాపారులు ఎవరైతే స్టాక్ చేయగలుగుతారో వాళ్ళ ప్రయోజనాలకి అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్ తప్ప రైతు కూలీలకు సంబంధించినటువంటి బడ్జెట్ కాదనేటువంటి విషయం. ఎవరికి ఉపయోగపడుతుంది బడ్జెట్ వలన? పేదవర్గాలకు ఏమైనా ఉపయోగపడుతుందా? రైతాంగానికి ఏమైనా ఉపయోగపడుతుందా? గిరిజనులకు ఏమైనా ఉపయోగపడుతుందా? వీళ్ళ తలరాతలు ఏమైనా మారుతున్నాయా? మమ్మల్ని పేర్లోనో మాటల్లోనో రాజును చేస్తున్నారు. చివరికి వచ్చేళ్ళకల్లా, మా కాడికి వచ్చేళ్ళకల్లా మమ్మల్ని వెనక చూపు చూస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకి మీరు ఏం సాయం చేస్తారు అనేది విశదీకరించి మాకు తెలియవలసిందిగా, మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సాధన కేటాయించినంత కూడా ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలకు ఇవ్వలేనంత పరిస్థితి, రైతాంగం వ్యవసాయానికి ఇవ్వలేనంత పరిస్థితి ఈ బడ్జెట్ లో ఉంది అన్న ధర కల్పించే విధంగా కానీ, లేదా పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే వైపు కానీ అడుగులేనటువంటి పరిస్థితి ఒక రకంగా కనపడుతుంది. దాని యొక్క పరికరాల్లో కూడా సబ్సిడీ లేకుండా అయిపోయింది. కార్పొరేట్ వ్యవసాయమే బాగా వాళ్ళ ఫోకస్ చేస్తారు కాబట్టి మామూలు వ్యవసాయానికి వాళ్ళు ప్రోత్సహించడం లేదు. ప్రోత్సాహం ప్లాంట్స్ పెడితే ధాన్యానికి గిట్టుబాటు ధర ఏం చేస్తే రైతు తన జీవనాన్ని తను సాగిస్తాడు అనేటువంటి మాట్లాడి పథకాల్ని, బడ్జెట్ని రూపొందిస్తే బాగుంటుంది. పురుగు మందులు, పెస్టిసైడ్స్ ఇవన్నింటి విషయంలో మనకి కనపరుస్తూ ప్రతి రైతుకు ఈ మొబైల్ యాప్ ద్వారా మనకి ఒక మంచి పరిష్కారాన్ని చూపించి రైతులకి చక్కటి అవగాహన కల్పించడానికి ఎంతో మేలు చేశారు. ఈ కాలంలో పెరుగుతున్న పశుసంవర్ధక శాఖకి సంబంధించి కూడా ఎటువంటి కూడా రాయితీలు ఇవ్వడం కానీ, ప్రోత్సాహకాలు కానీ ఏమీ లేవు. దేశ సామాన్య ప్రజలకి ఎటువంటి ఉపయోగకరంగా లేదు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలా, లేదంటే యావత్తు వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 60% ఇస్తానని చెప్పినప్పుడు కనీసం 3 లక్షల కోట్లు కేటాయించాలి. అలాంటిది 60%గా 1,80,000 కోట్లు కేటాయించాలి. కానీ 90,000 కోట్లు మాత్రమే ప్రకటించారు. ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు చేసింది, అది మాకు చాలా సంతోషం. ఎటువంటి అంత బడ్జెట్ కేటాయింపు అనేది ఎప్పుడూ లేదు. నమస్తే జలపతిరావు గారు. నమస్తే సంతోష్రావు గారు. ఇప్పుడు జలపతిరావు గారు, ఇప్పుడు చూస్తే ఆల్ ఓవర్గా మీరు రైతుల అభిప్రాయాలు చూసారు. సో ఆల్ ఓవర్గా ఈ బడ్జెట్ ఎట్లా ఉందనుకుంటున్నారు? రైతులకు అనుకూలంగా ఉందా, లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నాయా? అంటే కేంద్ర బడ్జెట్ మీద రకరకాల చాలా సెక్టర్లలో చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి, చాలా రకాల సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అంటే అసంతోషం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఒక
ఒక భారతదేశం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే కొత్త భవన్లో తీసుకొచ్చినటువంటి తయారు చేసినటువంటి బడ్జెట్ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తన కర్తవ్యం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఉచితాలు తక్కువ, కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే కొన్నిసార్లు అంటుంటారు వరాలు లేవు అని. మరి అలాగే ఈ రకంగా చూసుకుంటే వడ్డింపులు కూడా లేవు. వరాలు కొన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు అన్నట్టు వ్యవసాయ రంగం, ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు, వాళ్ళ రైతు సంఘాలు వాళ్ళు చూసినట్టయితే వ్యవసాయం అనేది చాలా మంది ఎక్కువ ఆశతో ఉన్నటువంటి రంగం. ఇంకోటి వ్యవసాయంలో చాలామందికి పెద్దగా ఆర్థికంగా అభివృద్ధి సాధించలేకపోతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంకేదన్నా ఇస్తుందేమో, ఇంకేదన్నా అవకాశాలు కల్పిస్తుందేమో అన్నట్టు ఆశగా చూడటం, వాళ్ళ నిరాశను వ్యక్తపరచడంలో ఉంది. కానీ గమనించవలసింది ఏంటంటే వ్యవసాయము రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉంది. కేంద్రం కేవలం కొన్ని సదుపాయాలు కల్పించటం, కొన్ని పాలసీ విధానాలు చేపట్టడం ఒకటైతే, రాష్ట్రాలకు వ్యవసాయము రాష్ట్రాల సహకారంతో వ్యవసాయ అభివృద్ధిలో కేంద్రం ఒక పాత్ర తీసుకుంటుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేవలం వ్యవసాయం లేదు ప్రభుత్వంలో. కాబట్టి కొన్ని రకాలుగా ఉన్నది. తర్వాత ఇది తెలంగాణకు వచ్చి చూసినట్టయితే మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్దేశం పెట్టుకొని మాట్లాడతలేరు రైతులు. తెలంగాణ ఇప్పుడు ఇచ్చినట్టు వ్యవసాయ శాఖలో వ్యవసాయంలో చూసినట్టయితే కొన్ని ముఖ్యంగా చూసినట్టయితే బాగా విలువ ఆధారిత హై వాల్యూ అని అంటాం కొన్ని. అంటే మామూలుగా చిన్న చిన్న పంటలు వద్దు, తెలంగాణ ఈ విధంగా చూడాలి. తెలంగాణలో వరి సేద్యం చేసినటువంటి పరిస్థితులలో ఏ రైతుకు ఏం మిగలదన్నది మనం అందరం చాలాసార్లు చర్చించుకుంటున్నాం. కాబట్టి కొద్దిగా అధిక లాభాలు వచ్చేటువంటి కొన్ని పంటలకు మేము సహాయం చేస్తాము, రకరకాలుగా చేస్తాము. వాటిని ఎక్స్పోర్ట్స్ కానీ విలువలు పెంచి బయటికి రైతుకు ఆదాయం పెంచేటట్టుగా చేస్తాము అన్నది అనేది పెట్టారు. కానీ ఆ పంటలు చూసినట్టయితే తెలంగాణకు పెద్దగా అవకాశం లేని పంటలు, కొబ్బరి కానీ లేకుంటే నట్స్, ఆల్మండ్ కానీ ఇలాంటివన్నీ పెద్దగా అవకాశం లేదు. కానీ దీంట్లో ఒక చిన్నగా అవకాశం ఏంది ఇచ్చినారంటే మనకు శాండల్వుడ్. చాలామంది రైతులు అక్కడక్కడ ఉన్న వాళ్ళు శాండల్వుడ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కానీ స్కీమ్ కానీ ఫుల్ స్థాయిలో లాభసాటిగా వచ్చినట్టయితే తెలంగాణలో కొంచెం ఎక్కువ స్థాయిలో నీరు తక్కువ ఉండేటువంటి ప్రాంతాలలో ఇప్పటికీ ఈ శాండల్వుడ్కు మాత్రం ఒక మంచి అవకాశం ఉందన్నది ఒకటి. కానీ రైతులు ఇక్కడ ఎంఎస్పి విషయంలో అంటే ఒక గ్యారంటీ ప్రకటన వాటికి సంబంధించి ఏం చేయలేదు. ఎంఎస్పి అనేది చాలా ఎంఎస్పి అనేది విధానం, దాని బడ్జెట్లో ఉండదు. ఎంఎస్పీలు ఒక పంటలకు గిట్టుబాటు ధర, లాభసాటి ధర నిర్ణయించడం, తర్వాత కొన్ని సంఘాలు, రైతు సంఘాలు అడిగినట్టుగా వాటి కొనుగోలుకు వాళ్ళకు ఒక ఆధారిత ఖచ్చితంగా ఒకటి అభయం ఇవ్వాలన్నది మాత్రం అది ఎప్పటి నుంచో ఉన్నది. అది వేరు. బడ్జెట్లో నిధులు కేటాయించే విధానాలు ప్రకటించడంగా అంటే ఒక విధానాన్ని తీసుకొని దానికి సంబంధించిన నిధులు కేటాయించడం. కాబట్టి ఎంఎస్పి అనేది సపరేట్గా తీసుకుంటారు, దాని మీద ఉంటుంది. కానీ ఈ రాష్ట్రాలకు కానివ్వండి, వ్యవసాయ పరిశోధనకు కానివ్వండి, ఇలాంటివన్నీ కొన్ని పంటలు చూసినట్టయితే మనకు బాగా తెలంగాణకు చూసినట్టయితే ఈ మిరప ఒక చాలా ప్రధానమైన వాణిజ్య పంట. మరి హై వాల్యూ అన్న దాంట్లో మిరపను జోడించకపోవడం మాత్రం కొద్దిగా బాధ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వెళ్ళాయో తెలియదు. అంటే వ్యవసాయ నుంచి ఎలాంటి సహకారం కావాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరిందో తెలియదు. కానీ తెలంగాణకు ఈ హై వాల్యూ క్రాప్స్లలో మిరపను కూడా జోడిస్తే బాగుండేది. మిరప కావచ్చు, పసుపు కావచ్చు, ఇలాంటివన్నీ. కానీ కేవలం కొన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని వేరే దేశాలలో బాగా ఎక్స్పోర్ట్ చేయడానికి, ఎగుమతి చేయడానికి అవకాశం ఉన్న కొన్ని పంటల వైపే చర్చడం జరిగింది. బట్ ఏదైనా మన ఇల్లు, మన సంబంధము, నాది అని ఆలోచించినప్పుడు తెలంగాణ రైతుల నుంచి, మా శాస్త్రవేత్తల నుంచి మాత్రం ఈ హై వాల్యూ క్రాప్స్లలో మిరపను కూడా జోడిస్తే తప్పేం లేదు. అది ఒకటి కొద్దిగా లోపంగా ఉంది. ఇంకోటి గమనించవలసింది, ఇంతకుముందు ఒకరు అన్నారు చూడండి, వ్యవసాయానికి మేము ఎప్పుడు చాలాసార్లు అంటుంటాం వ్యవసాయానికి నిధులు పెంచాలి. కాబట్టి ఎప్పటికీ 2% మొత్తం బడ్జెట్లో చూస్తుంటే 2% నిధులు మొదటి నుంచి దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎన్నడూ కూడా 2% పైగా పెంచలేదు. ఈసారి చూసినట్టయితే 2.6%, 63% ఉన్నది. అంటే మిగతా సెక్టర్లు అన్ని సెక్టర్లు చూసినట్టయితే పవర్ తర్వాత అత్యధికంగా గ్రోత్ అవపడుతున్నది నిధులు ఎక్కువ ఇచ్చింది వ్యవసాయానికి. కానీ ఆ వ్యవసాయంలో మన తెలంగాణ ఎంతవరకు భాగస్వామ్యం అవుతుంది? కానీ ఇందులో సంతోష్రావు గారు, ఇందులో ఎక్కువ టెక్నాలజీ సంబంధించి ఈసారి భూ విస్తార్ కానీ లేకపోతే ఏఐ టెక్నాలజీ సంబంధించి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసింది. సో అది అసలు భూ విస్తార్ కానీ లేకపోతే టెక్నాలజీ సంబంధించి ఏ విధంగా పనిచేస్తుంది రైతులకు అసలు ఆల్ ఓవర్గా? అంటే మనం కన్వెన్షనల్ అగ్రికల్చర్ అంటే మామూలుగా ఇంతకుముందు చేసినట్టు వ్యవసాయం చేస్తే
వ్యవసాయం లాభసాటిగా లేదని మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు డిబేట్లో డిస్కస్ చేసాం. వ్యవసాయం లాభసాటి కావాలంటే మిగతా రంగాలలో ఎలాగైతే అభివృద్ధి అయిందో, ఇప్పుడు సర్వీస్ రంగం ఉంది, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంది, ఆ రెండు రంగాలలో టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ మూలంగా మనకి ఉత్పత్తి పెరుగుతుంది. మనము ఇందాక అనుకున్నట్టు మనకి మన పాపులేషన్ పరంగా మనం 45% ఉన్న, జీడిపి పరంగా 18% ఉన్నప్పుడు బడ్జెట్ అనేది ఓవరాల్గా గ్లోబల్ గురించి ఆలోచించి కానీ, ఇండియాలో ఈరోజు చేయాల్సిన పరిస్థితుల గురించి కానీ బడ్జెట్ తయారు చేయడం జరుగుతుంది. బడ్జెట్లో 1,63,000 కోట్లు ఇచ్చినారు. లాస్ట్ టైం సవరించిన బడ్జెట్ కంటే కూడా ఒక 7-8% ఎక్కువ. మామూలు చూసుకుంటే ఒక 18-20% పెంచారు. ఇందాక జలపతిరావు గారు అన్నట్టు మిగతా వాటితో పోలిస్తే మనది 4వ 5వ అంశం కింద ఉంది. అంటే ఈరోజు ఉన్న గ్లోబల్ సిచ్యువేషన్లో మనకి డిఫెన్స్లో కానీ, అంటే రక్షణ రంగంకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. బడ్జెట్ అంటే మనం వ్యవసాయంకి ఎంత అలకేట్ చేసినారని కాకుండా వ్యవసాయ పరిసరాలలో ఏమేమి అలకేట్ చేసినారని కూడా మనం ఇండైరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు గ్రామీణ సడక్ యోజన ఉంది, అక్కడ రోడ్స్ డెవలప్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వ్యవసాయానికి వస్తుంది. అలా చూసుకుంటే ఇప్పుడు రూరల్ ఎంపవర్మెంట్ కింద కొంత బడ్జెట్ వచ్చింది, అది కూడా మనం ఇండైరెక్ట్గా వ్యవసాయానికి గ్రోత్కి పనిచేస్తుంది. ఇది ఏదైతే ఇప్పుడు మనం చేసే పంటలలో లాభం రావాలంటే రైతుకి డబుల్ ద ఫార్మర్ ఇన్కమ్ అనేది స్లోగన్ పక్కన పెట్టినా మనం అవుట్పుట్ పెంచాలన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే అన్ని రకాలుగా టెక్నాలజీ వాడాలి. టెక్నాలజీ వాడడంలో ముఖ్యంగా ఏంటంటే వాతావరణం ఎలా ఉంది, వాతావరణంకి మన భూమిలో ఏం పంట వేసుకోవాలి, దీనివల్ల ఖర్చు తగ్గుద్దా, రైతుకు తగ్గుద్దా? తప్పకుండా తగ్గుతుంది. అంటే మనం మామూలుగా రొటీన్గా వేసుకొని వెళ్ళడం కంటే మనం ఈ టెక్నాలజీ వాడడంలో భారత్ విస్తార్ అని అన్నారు, అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. అంటే మొత్తం వర్చువల్గా మనం అగ్రికల్చర్ రిసోర్సెస్ని కనుక వాడగలిగితే డెఫినెట్గా మనకి ఖర్చు తగ్గి లాభం పెరుగుతుంది. తర్వాత కొన్ని ఫోకస్లు చేసినారు, అంటే ఫిషరీస్ కావచ్చు, అంటే చేపల గురించి కావచ్చు, డైరీ గురించి కావచ్చు, వాళ్ళకి లోన్స్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ మీద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు చేసినారు. అంటే ఆల్మోస్ట్ ఒక 8 కోట్ల మంది లాభపడతారు. వ్యవసాయంలో ఈరోజు వ్యవసాయం అంటే పంట ఆధారితం కాకుండా పంట ఆధారితంలో విలువైన పంటల గురించి, తర్వాత నాన్ క్రాప్డ్ అంటే పంట ఆధారితం కాని గురించి కూడా మనం కనుక ఇంకా ఎక్కువ ఇన్కమ్ పెంచితే ఆటోమేటిక్గా మనకి అగ్రికల్చర్ అవుట్పుట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. జలపతిరావు గారు, ఇప్పుడు మనం గతంలో కూడా పప్పు దినుసుల గురించి, నూనె గింజల గురించి కూడా మాట్లాడుకుందాం పాలసీస్ వీటికి సంబంధించి. సో ఈ బడ్జెట్లో వాటికి ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. సో దానివల్ల అంటే మన దిగుమతులు అంటే దాని ఎఫెక్ట్ అనేది చూపించగలుగుతుంది అంటారు. అంటే ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్నాం, మన శ్రోతలకు కానీ అందరికీ ఏంటంటే వ్యవసాయం ఇంతకు ముందున్న స్కీమ్స్ అన్నీ అలాగే కంటిన్యూ అవుతాయి. ఈసారి కొత్తగా పెట్టినది ఏంటిదని ఇంతకుముందు ఇంతకు పోయిన బడ్జెట్లో కానీ అంతకంటే ముందు 5 సంవత్సరాల కాల పరిమితిలో మేము ఇన్వెస్ట్ చేస్తామన్నది అది నిలబడే ఉంటుంది. పప్పు దినుసుల మిషన్, ఆయిల్ సీడ్ మిషన్, తర్వాత ఇంతకుముందు అన్నారు ఇంప్లిమెంట్స్ బాబు, మనం ప్రోగ్రామ్ కూడా చేసాం. యంత్రీకరణ అనేది, యంత్రీకరణకు కేంద్రం నుంచి ఆల్రెడీ రెగ్యులర్ స్కీమ్ ఉంది. అంటే గమనించవలసింది ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్త విధానము కొత్తవి వస్తాయి. బట్ పాత ఇంతకుముందు చేసిన వాగ్దానాలు కానీ పాలసీ విధానాలు కానీ ఇంతకుముందు పెట్టిన బడ్జెట్ ఇప్పుడు చూడండి 5 సంవత్సరాల వరకు ఇది ఇంత నిధి పెడతాము అని అన్నారు. 5 సంవత్సరాల వరకు ఏదైతే ఇంతకుముందు పోయిన సంవత్సరం బడ్జెట్ చేశారో ఈ సంవత్సరం కూడా బడ్జెట్ ఉంటుంది. అందుకే నేను ఈసారి వ్యవసాయానికి బడ్జెట్ పెరిగిందంటే ఉద్దేశం ఏంటి, ఇప్పుడున్న కొత్తగా యాడ్ అవుతున్నాయి కాబట్టి పాతది ఉంటుంది, పప్పు దినుసులది కానీ యాంత్రీకరణ కానీ ఇలాంటివన్నీ తప్పనిసరిగా ఈసారి కూడా వాటి మీద ఉంటాయి అనేది ఒకటి. చాలా స్కీమ్స్ ఉన్నాయి. వ్యవసాయంలో చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీములు, హార్టికల్చర్ డెవలప్మెంట్ కానీ చాలా రకాలుగా చాలా. కాలర్ ఉన్నారు, ఆ కాలర్ తర్వాత యాదగిరి గారు జనగాం నుంచి. యాదగిరి గారు చెప్పండి. చెప్పండి యాదగిరి గారు. సార్ నమస్తే సార్. ముందు మన HMT మీ యాజమాన్యానికి నా యొక్క అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. సార్ ఈ రైతు బడ్జెట్ లో కేటాయించినప్పుడు అయితే ప్రప్రథమంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పంటల బీమా తక్షణమే అమలు చేయాలి సార్. ఓకే, ఇప్పుడు పంటల బీమా ఒకటి ఈ పప్పు దినుసుల పంట మీద చాలా ఎక్స్పోజ్ చేయాలి. ఈ పంటల బీమా కానీ ఏది చేసినా కానీ ఒక గ్రామీణ రైతు, అప్పుడు ఆదర్శ రైతులు ఉండదు, అట్లా ఒక రైతును కంపల్సరీ తీసుకొని అతనికి శిక్షణ ఇచ్చి అతనితో అన్ని టెక్నాలజీ చేపించినప్పుడే ఇంకా కొంచెం ముందుకెళ్తుందని నా అభిప్రాయం సార్. కేంద్రీయ వ్యవసాయం కానీ ఇది కానీ ఏదైనా ఇష్యూ సార్.
ఓకే ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు అదే ఒక ఆదర్శ రైతు అక్కడి నుంచి మళ్ళీ అందరికీ అడిగి అడిగిన దానికి ఏంటంటే పంటల బీమా పథకం కేంద్రం నుంచి ఎప్పటి నుంచో ఉన్నది, అది ఇప్పుడు కూడా ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జాయిన్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే రైతు దగ్గరికి వెళ్ళకపోయేసరికి ఏంటంటే ఈసారి కేంద్రం ప్రకటించలేదు. ప్రకటించినటువంటి చాలా కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాయి అన్నది చాలామంది దృష్టిలో పెట్టుకోవాలనేది మనం అంటే ఈ ప్రోగ్రాం ద్వారా రైతులకు తెలియజేస్తున్నది. అంటే పంటల బీమా పథకం, యాదగిరి గారు, పంటల బీమా పథకం ఉన్నది, అది అలాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ప్రభుత్వాలు మారితే తప్ప కానీ, బట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో భాగస్వామ్యం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో జాయిన్ కాకపోవటం, దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయేసరికి వీటిని మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే చాలాగా రైతులకు అందుబాటులో రాకపోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రైతులకు ఉంటుంది. తర్వాత రెండవది, ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణకు ఇంకేమిటంటే ఈ టెక్స్టైల్ రంగంలో చాలా, అంటే ఇంతకుముందు లాంగ్ స్టేపుల్ ఫైబర్ అంటాం, ఫైబర్ యాక్చువల్గా ఉంది. ఫైబర్లో మనం చూసుకుంటే చాలా రకాలు మనం ఏమేయము, బట్ మనం పత్తి ఒక ముఖ్యమైన పంట. పత్తిలో మామూలు తీసే దూది కంటే బాగా ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి పత్తి తీసుకొచ్చినట్టయితే దాని మీద ప్రాధాన్యత ఇస్తా అన్నారు. ఒకవేళ అదే నిజమైనట్టయితే మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ జాతీయ స్థాయిలో ఉన్నవారు ఈ రకాలను మన దగ్గర ప్రవేశపెట్టి వాటిని ఉత్పత్తి పెంచగలిగితే తప్పనిసరిగా పత్తి సాగు చేసే రైతులకు ఒక మంచి అవకాశం ఉంది. ఎందుకంటే వేరే దేశాలలో ఈ పట్టు సంబంధించిన సిల్కే కావచ్చు, లేకపోతే లాంగ్ స్టేబుల్ కాటనే కావచ్చు. సో దీన్ని ఏ స్థాయిలో రైతుకు లాభసాటిగా మలచగలుగుతారు అన్నది ఒకటి. అయితే మళ్ళీ గమనించవలసింది ఏంటంటే ఏ స్కీమ్ అయినా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేసేవలసిందే, కానీ కేంద్ర ప్రభుత్వం వేరుగా వచ్చి వ్యవసాయ విధానంలో కానీ దాంట్లో కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కొంత బడ్జెట్ ఇవ్వగలుగుతాయి ఆ స్కీమ్ ద్వారా, ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే. కాబట్టి కేవలం వ్యవసాయ అభివృద్ధి రాష్ట్రంలో జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చాలా ముఖ్యం. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను సక్రమంగా రైతుకు అందించే విధంగా వీళ్ళు కూడా సహాయపడగలిగితేనే వ్యవసాయం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉపయోగపడతాయి. సంతోష్ గారు, ఇప్పుడు టెక్నాలజీ విషయానికి వస్తే రైతులు వాటిని అడాప్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, ప్లస్ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఎట్లా సింప్లిఫై చేస్తారు? అంటే ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడానికి ప్రాబ్లం వస్తుంది అని మనం అనుకుంటున్నాం, కానీ మనము ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం ఎందుకు వచ్చిందంటే మనం ఎప్పటి నుంచో ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అనేది మనం ఎఫెక్టివ్గా చేయలేకపోయినాం. అంటే మనం ఎంత రీసెర్చ్ చేసినా ఎక్కడ ఏం చేసినా కానీ తన రైతు దాకా వెళ్ళట్లేదు. ఇప్పుడు టెక్నాలజీ విషయంలో మొన్నటి వరకు లేదంటే కొన్ని సంవత్సరాల వరకు అది ప్రాబ్లం ఉంటుంది అనుకున్నాం, కానీ ఈరోజు ప్రతి రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి రైతు ఫేస్బుక్ వాడుతున్నాడు, ఇన్స్టా వాడుతున్నాడు, లేదంటే వాట్సాప్ వాడుతున్నాడు. అదే కాకుండా ఇప్పుడు ఈ దీంట్లో విస్తార్ స్కీమ్లో లోకల్ లాంగ్వేజెస్లో ఈ ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్తామంటున్నాం. మనం ఇంతవరకు చాలా వరకు మనం ఇంగ్లీషు లేకపోతే మన లాంగ్వేజ్లో మనం తెలుగు పీపుల్ కూడా తెలుగు మనం కన్వర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాకుండా దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ లింగ్వల్ ఇస్తున్నారు. అంటే ప్రతి రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్ర భాషలో ఈ ఏఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ పక్క వాళ్ళు ఎవరైనా చూసారని చెప్పగలుగుతారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ కనుక అంటే లాస్ట్ రైతు దాకా వెళ్తే తప్పితే దీని లాభాలు రావు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇప్పుడు ఇది ఒకటి మనకు టెక్నాలజీ డ్రివెన్ అగ్రికల్చర్, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే మనము తో పాటు మనం ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతాం. అట్లాగే మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేసే పంటలు ఉన్నదో వాటి మీద ఫోకస్ చేయవచ్చు. ఇప్పుడు పల్సెస్కి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి పల్సెస్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ చేయమంటున్నారు. ఈరోజు ఆల్మోస్ట్ 80% తెలంగాణ రాష్ట్రంలో వరి, పత్తి మాత్రమే వాడుతున్నారు. ఈ టెక్స్టైల్ పార్క్స్ మూలంగా డెఫినెట్గా పత్తి రైతులకు ఆ లాభం వస్తుంది. టెక్స్టైల్స్ కానీ దీనిలో కానీ ఇప్పుడు మనం జూట్ దీని గురించి కానీ మనం బ్రాండింగ్లో వెళ్ళవచ్చు, లేదంటే మన వైపు నుంచి మనం దానికి ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టవచ్చు. కాబట్టి ఈ సమస్య అనేది టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఇంకా మనం డ్రైవ్ చేసిన కొద్దీ లోకల్ లాంగ్వేజ్లో వెళ్తుంది కాబట్టి దాని వాడకం పెరుగుతుంది. ఇంకొకటి అంటే మనం వ్యవసాయానికి కొన్ని ఏదైతే మనం బడ్జెట్లు కానీ ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఉందో వ్యవసాయానికి అనువదించుకుంటే బయోఫార్మా మీద బాగా అన్నారు. ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్స్ పెడతాము, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అన్నారు. అంటే ఏంటి మరి భారతదేశంలో మొదటి నుంచి ఉన్నటువంటిది మనకేంటంటే తెలంగాణకు మెడిసినల్ ప్లాంట్స్ సాగు చేయడానికి చాలా మంచి వాతావరణం తెలంగాణలో ఉంది. కానీ మెడిసినల్ ప్లాంట్స్ సాగు చేసిన రైతుకు ఎక్కడ అమ్మాలో ఏం చేయాలో అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ స్కీమ్లో కానీ ఈ కొన్ని సమస్యలు ఏదైతే మెడిసినల్ ప్లాంట్స్ ఎవి మన దగ్గర పండగలుగుతాయి అంటే పండించడానికి అవకాశం ఉంది, వాటికి విలువలు ఏ విధంగా పెరుగుతాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ కానీ సపోర్ట్ చేసేటైతే
మెడిసినల్ ప్లాంట్స్ మీద చాలామంది రైతులు అడుగుతుంటారు. ఎందుకంటే ఈ రెగ్యులర్ పంటలు వేసి చిరాకు పడ్డ వాళ్ళు ఇప్పుడు ఇంకోటి వాళ్ళ ఆదాయం పెరగాలంటే ఇలాంటి కొన్ని పంటలు రావాలి. ఇలాంటి పంటలు కేవలం రైతు ఒక్కడు చేయలేడు, దాని ప్రభుత్వం యొక్క పాలసీ విధానం కూడా దాని జత కావాలి. కాబట్టి మరి మెడిసినల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలాంటి దాన్ని చూసినట్టయితే వేరే దేశాల్లో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రాముఖ్యత పెరుగుతుంది. కాబట్టి ఇది ముందు ఆలోచించుకుంటే ఈ మెడిసినల్ ప్లాంట్స్ మీద మాత్రం అవకాశాలు వచ్చే అవకాశం. ఒక కాలం తీసుకుంటారు రాజయ్య గారు కల్లెడ నుంచి. రాజయ్య గారు చెప్పండి. గారు వారికి సైంటిస్ట్ గారికి వారికి నమస్కారాలు. సార్ అయ్యా, మనకు ఈ స్వామినాథన్ గారి కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏమన్నా ఇబ్బందులు అయితే కొంచెం చెప్తారని ప్రార్థిస్తూ అడుగుతున్నాను. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు అంటే చిన్న వయసులో కానీ అంటే సమయం తక్కువ ఉంది. స్వామినాథన్ కమిషన్ ఎప్పుడో ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వం మేము చెయ్యలేమని పార్లమెంటులో పవర్ గారే దండం పెట్టి చెప్పినారు. ఈ ప్రభుత్వం కూడా చేస్తామన్నారు కానీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 50% లాభసాటిగా ఉండేటట్టుగా మేము కొన్ని పంటల ధరలు నిర్ణయిస్తున్నాము అని అంటారు. ఇంతకుముందు చాలాసార్లు చర్చకు వచ్చింది. మన తెలుగు రాష్ట్రం చూస్తేనే మన ఖర్చులు ఎక్కువ, దిగుబడి చూసినట్టయితే మనకు లాభం తక్కువ అవుతుంది. కాబట్టి ఇది దేశ సమస్యలో తెలంగాణ మనం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాం, అలాంటి ఖర్చు ఎక్కువ ఉన్న పంటలు సాగు చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం లాభసాటిగా లేదు. కానీ ఇది రైతు నుంచి ఎప్పటికీ ఉన్న డిమాండేనండి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సగటు లాభసాటి ధరను పెంచడానికి తప్పనిసరిగా అందరం కలిసి ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరిగా రైతుకు లాభసాటిగా ఉండేటట్టుగా ధరలు. చివరిగా ఈ ఎఫ్పిఓకి సంబంధించి కానీ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రతిసారి మాట్లాడుతున్నారు రైతులు, కానీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఎఫ్పిఓలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తే ఎందుకు వీటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? మనం చూసినట్టయితే ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ ఈ ప్రభుత్వమే గత 4-5 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆయనకు ఇష్టం ఉన్నటువంటిది. ఎందుకంటే రకరకాల దానికి ఆచరణలో తీసుకురావడానికి రైతుకి ఏ విధంగా సహాయం చేయడానికి ఒక ప్రణాళిక కానీ ఒక విధానం రూపొందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది అన్నారు ఇంకా కెమికల్ ఫర్టిలైజర్స్కే సబ్సిడీ ఇస్తున్నాం, 1,73 కోట్లు పెట్టి ఎరువులు కొంటూ తీస్తున్నాం. బట్ అదే పశు సంపద పెంచడంలో కానీ మనం ఎన్నోసార్లు మన కార్యక్రమంలో చెప్పాం. కానీ ఈసారి లేదు. కానీ తప్పనిసరిగా ఇప్పుడు బడ్జెట్లో లేనంత మాత్రాన ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యవసాయానికి పెట్టిన నిధుల్లోంచి దీనికి సహకారిగా ఉండేటట్టుగా మనం అనుకున్నాం. గోశాలల మీద ఇది చిన్న అంశాలు కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ అంత రావు. కానీ ముందు తప్పనిసరిగా ఈ గోశాలల నిర్వహణ కానీ ఆ పశువు పెంచడం ఈ స్కీమ్లో తప్పనిసరిగా ఏది సేంద్రీయ వ్యవసాయానికి కానీ ప్రకృతి వ్యవసాయానికి నిధులు, వ్యవసాయానికి పెట్టినటువంటి కేటాయించిన నిధుల్లోంచి వీటి రంగాలకు తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, ప్రకటనలు కూడా చేస్తుంది, వాళ్ళ ఉద్దేశం కూడా ఉపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీనికి కేటాయింపులో ఈ ఐసీఆర్ సిస్టమ్ ఏదైతే వ్యవసాయ కేంద్ర బడ్జెట్ అంతా ముందు ఐసీఆర్ సిస్టమ్కి వెళ్తుంది, అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు కానీ స్కీమ్లకు వస్తుంది. తప్పనిసరిగా దానివల్ల ఈ రంగంలో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందని మాత్రం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు సమయం వల్ల పూర్తిగా చర్చించలేకపోయాం. ఇక ఈ బడ్జెట్ 2020 వల్ల రైతుకు ఎలాంటి మేలు జరుగుతుందన్న గురించి చర్చలో మాట్లాడుకున్నాం. దీంట్లో నిపుణులు, రైతులు కూడా పాల్గొన్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.